నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసియాలో మిగిలిన దేశాల కన్నా ఎక్కువగా భారతదేశంపై 50% సుంకాన్ని విధించారు. ఆగస్టు 27 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయి. గతంలో ట్రంప్ భారతదేశంపై 25% సుంకంను విధించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అదనంగా 25% సుంకాన్ని ప్రకటించారు. దీనిపై భారత్ స్పందించింది. రష్యా నుంచి యురేనియం ఎరువులు కొనుగోలు చేస్తున్న అమెరికా, యూరప్ భారత్ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుంకాల అంశం నిత్యం చర్చనీయాంశంగా మారింది. టారిఫ్ల విషయంలో ట్రంప్ భారత్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అంతకుముందు భారత్ అమెరికా మధ్య సంబంధాలు మెరుగైన స్థితిలో ఉన్నాయని భావించేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ అమెరికా సంబంధాలు మారుతున్నాయనే చర్చ మొదలైంది. గత 20-25 సంవత్సరాల్లో భారత్ అమెరికాలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రపంచంలో మారుతున్న కొత్త లెక్కల ప్రకారం రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి శశాంక్ అన్నారు. అయితే ప్రస్తుతం భారతదేశం అమెరికా సంబంధాలు ఇలా ఉండటానికి ట్రంప్ వైఖరే కారణమని నిపుణులు భావిస్తున్నారు. భారత్ విషయంలో ట్రంప్ వైఖరిని ఒక వ్యక్తిత్వం, రాజకీయాల సమస్యగా చూస్తున్నారు అన్నారు జర్నలిస్ట్ స్మితా శర్మ. ఓవైపు ట్రంప్, ఆయన వ్యక్తిత్వం, ఆయన రాజకీయాలు ఉన్నాయి. ట్రంప్కు నియమ నిబంధనలు లేవు. 2016లో మొదటిసారి అధ్యక్షుడైన తరువాత ఆయన పరిపాలన ఎలా ఉందో కూడా మనం గుర్తుంచుకోవాలి అని స్మితా శర్మ అన్నారు. అప్పుడు కూడా భారత్కు అనుకూలం కాని అనేక నిర్ణయాలను ట్రంప్ తీసుకున్నారు. ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఒత్తిడి కారణంగా భారత్ 2019 మేలో ఇరాన్ నుంచి చమురు దిగుమతులు పూర్తిగా నిలిపివేసింది అని స్మితా గుర్తు చేశారు. భారత్ అనుసరిస్తున్న అనేక రకాల వాణిజ్య చర్యల వల్ల భారత్ మార్కెట్లో తాము కోరుకుంటున్న పురోగతిని సాధించలేకపోతున్నామని అమెరికా సహా ఇతర దేశాలు భావిస్తున్నాయని స్మితా చెప్పారు. అమెరికా భారతదేశం సంబంధాలలో ఈ మార్పుకు భౌగోళిక రాజకీయాలు కూడా కారణమని శశాంక్, స్మితా శర్మ భావిస్తున్నారు. వచ్చే 20 ఏళ్లలో ప్రపంచంలోనే నెంబర్ 1 శక్తిగా అవతరిస్తామని, అమెరికాను వెనక్కు నెట్టేస్తామని చైనా అంటోంది. చైనా చెప్పే విషయంలో వాస్తవికతను పరిశీలించడానికి ట్రంప్ దీన్ని ఒక అవకాశంగా తీసుకున్నారని నేను భావిస్తున్నాను. ఈ చర్యతో రెండు ప్రధాన బ్రిక్స్ దేశాలైన భారత్, బ్రెజిల్ తన నియంత్రణలోకి రావచ్చని ఆయన భావించారు అని శశాంక్ అన్నారు. భారత్ అలీన విధానాన్ని విడిచిపెట్టి ఓవైపే ఉండాలని అమెరికా పరిపాలనా యంత్రాంగంలో కూడా చర్చ జరుగుతోంది. అయితే ఇది భారత విదేశాంగ విధానంలో అయితే లేదు. భారతదేశానికి అలీన విధానం అలా ఉంటూనే దిశానిర్దేశం చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే ప్రస్తుతం రష్యా విషయంలో భారత్పై అమెరికా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుత కాలంలో భారత్ అలీన దేశంగా ఉండగలదా? అది ఆచరణాత్మక పరిష్కారమా అన్న ప్రశ్నకు ఈ పరిష్కారం అలాగే ఉంటుంది. మన దేశ రాజకీయాల్లో ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ మన విదేశాంగ విధానంలో కొన్ని నియమాలైతే ఉన్నాయి. వాటిలో ఒకటి, ఏ పెద్ద పాశ్చాత్య శక్తికి లేదా యుద్ధంలో ఏ పెద్ద శిబిరానికి భారత్ మిత్రదేశంగా మారదు అని స్మితా శర్మ సమాధానమిచ్చారు. అయితే చాలా సందర్భాల్లో భారత్ పరిస్థితిలో వచ్చిన మార్పులను కూడా ఆమె ప్రస్తావించారు. మోదీ ప్రభుత్వ హయాంలో గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్తో సంబంధాలు బలోపేతమయ్యాయి. పాలస్తీనా విషయంలో మన సాంప్రదాయ వైఖరి నుంచి బాగా పక్కకు జరిగాం. గత కొన్నేళ్లుగా అమెరికాతో భారత సాన్నిహిత్యం చాలా పెరిగినట్లు అనిపించింది అని స్మితా శర్మ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా రక్షణ రంగంలో రష్యా నుంచి దిగుమతులను భారత్ చాలా వరకు తగ్గించుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు భారత్ తన ఆయుధాలు, పరికరాల్లో 75% రష్యా నుంచి దిగుమతి చేసుకునేది. ప్రస్తుతం రష్యా నుంచి ఈ దిగుమతి 38 నుంచి 40% ఉంది. ఇప్పుడు ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా నుంచి భారత్ పరికరాలను కొనుగోలు చేస్తోంది అని స్మితా చెప్పారు. రష్యాతో సంబంధాలను బలహీనం చేసుకోవాలని భారత్ భావించడం లేదని, కానీ గత 2-3 ఏళ్లుగా యూరప్లో జరుగుతున్న యుద్ధంతో రష్యా ప్రభావం పరిధి తగ్గుతున్నట్లు, చైనా ప్రభావం పరిధి పెరుగుతున్నట్లు కనిపిస్తోందని శశాంక్ అన్నారు. రష్యాను మిత్రదేశంగానే ఉంచేందుకు భారత్ నిరంతరం ప్రయత్నిస్తోంది. అయితే ప్రపంచంలో రష్యా స్థానాన్ని లేదా సోవియట్ యూనియన్ స్థానాన్ని ఆక్రమించడం ద్వారా G2 తరహా సంబంధాన్ని ఏర్పరచడానికి చైనా ప్రయత్నిస్తోంది. అలా ఉండకూడదు అని ఆయన చెప్పారు. అమెరికా సుంకాల విషయంలో భారత్ ఏమి చేయగలదు? ట్రంప్తో ఎలా వ్యవహరించాలి అన్నదే ప్రస్తుతం భారత్ ముందున్న అతిపెద్ద సవాలని స్మితా శర్మ అభిప్రాయపడ్డారు. ట్రంప్ వ్యక్తిత్వాన్ని బట్టి చూస్తే ఆయన్ను ఎదిరించి సవాలు చేయడం ముఖ్యమని ఆమె తెలిపారు. కానీ ట్రంప్ను సవాలు చేయడానికి కానీ, అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించడానికి కానీ భారత్కు అవకాశం లేదు.
దీనికి కారణం భారత ఎగుమతిదారులు అమెరికాకు ఎగుమతి చేసే అనేక వస్తువులు అమెరికా ఇతర పోటీ మార్కెట్ల నుంచి పొందగల ఉత్పత్తులు. ఆ పోటీ మార్కెట్లు బంగ్లాదేశ్, ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం. వీటిపై అమెరికా భారతదేశం కంటే తక్కువ సుంకాలను విధించింది అని స్మితా తెలిపారు. చైనాల భారత్ సెమీ కండక్టర్లను లేదా అరుదైన భూ ఖనిజాలను ఎగుమతి చేయదని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఏం చేయాలి, ఏం చేయగలదు? ఈ సమయంలో భారత్ అమెరికా నుంచి ఏమి కొనగలదో చూడాలి. అమెరికా నుంచి వీలైనంత ఎక్కువగా రక్షణ పరికరాలను కొంటామని భారత్ చెప్పగలదు అని ఆమె చెప్పారు. భారత్ ఇప్పుడు ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయాల్సి ఉంటుందని, ఎందుకంటే ప్రస్తుతం అన్ని విషయాలు వ్యాపార లావాదేవీలకు అనుసంధానమై ఉన్నాయని, అదే నిజమైన శక్తి అని స్మితా శర్మ విశ్లేషించారు.